ఓఆర్ఎస్. ఈ ఓఆర్ఎస్ తీసుకోవాలని చెప్పి మనకు డాక్టర్లు చెప్తుంటారు. మనకు తెలిసిన వాళ్ళు చెప్తుంటారు. అసలు ఈ ఓఆర్ఎస్ అంటే ఏంటి? ఎప్పుడు తీసుకోవాలి? ఏవి తీసుకోకూడదు ఓఆర్ఎస్ పేరుతో? ఇవన్నీ మనం మాట్లాడుకుందాం. హాయ్! నా పేరు డాక్టర్ శశిధర్ రెడ్డి. నేను విశ్వభారతి మెడికల్ కాలేజ్‌లో చిన్నపిల్లల డాక్టర్‌గా పనిచేస్తున్నాను. సో, ఈరోజు ఓఆర్ఎస్ గురించి మాట్లాడితే, ఈ ఓఆర్ఎస్ మార్కెట్‌లో చాలా బ్రాండ్ నేమ్స్‌తో చాలా రకాలుగా దొరుకుతూ ఉంటది. మనకు చిన్న ప్యాకెట్‌లో దొరుకుతుంది, పెద్ద ప్యాకెట్‌లో దొరుకుతుంది, తర్వాత టెట్రా ప్యాక్‌లో దొరుకుతుంది, జ్యూస్ బాటిల్స్ లాగా దొరుకుతుంది. సో, ఏది వాడాలి అంటే డబ్ల్యూహెచ్ఓ రికమెండెడ్ ఓఆర్ఎస్ ఏది అంటే ప్యాకెట్‌లో దొరికే ఓఆర్ఎస్ మాత్రమే. పౌడర్ ఫామ్‌లో ఉండే ఓఆర్ఎస్ మాత్రమే డబ్ల్యూహెచ్ఓ రికమెండెడ్. ఇకపోతే ఈ బాటిల్స్, టెట్రా ప్యాక్ ఇవన్నీ వాడకూడదు. ఇవి డబ్ల్యూహెచ్ఓ రికమెండెడ్ కాదు. ఈ ప్యాకెట్స్‌లో కూడా 2 రకాలుంటాయి. చిన్న ప్యాక్ 4 గ్రామ్స్‌ది, పెద్ద ప్యాక్ 20 గ్రామ్స్‌ది. ఈ చిన్న ప్యాకెట్ వచ్చేసి 200 ఎంఎల్ వాటర్‌లో కలిపి, అంటే ఈ వాటర్ కూడా కాచి చల్లార్చిన వాటరు. ఈ 200 ఎంఎల్ వాటర్‌లో కలిపి బాగా మిక్స్ చేసి పిల్లలకి ఇస్తూ ఉండొచ్చు. ఈ పెద్ద ప్యాక్ వచ్చేసి 1 లీటర్ వాటర్‌లో కలిపి పిల్లలకి ఇవ్వచ్చు. ఇకపోతే ఏ కండిషన్స్‌లో ఓఆర్ఎస్ ఇవ్వాలి? ఎనీ కండిషన్, హై గ్రేడ్ ఫీవర్, వడదెబ్బ, నీల విరేచనాలు, వాంతులు, ఇటువంటి ఏ కండిషన్‌లో అయినా ఒంట్లోంచి, రక్తంలోంచి నీరు అనేది బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. దాన్ని మళ్ళీ మనం తిరిగి తెచ్చుకోవడానికి బాడీలోకి నీరు, లవణాలు, గ్లూకోజ్ ఇవన్నీ తిరిగి తెచ్చుకోవడానికి మనకి ఓఆర్ఎస్ హెల్ప్ చేస్తుంది. మరి మా దగ్గరకొచ్చే పేషెంట్లు కొంతమంది అడుగుతుంటారు, డాక్టర్ గారు 200 ఎంఎల్ అంటే ఎలా? నా దగ్గర కొలత గ్లాస్ ఏమీ లేదని చెప్పేసి. అలాంటి వాటికి పరిష్కారం ఏంటంటే, పెద్ద ప్యాకెట్స్ తీసుకొని దాన్ని 1 లీటర్ వాటర్‌లో కలిపేసి రోజంతా ఇస్తూ ఉండొచ్చు. ఒకసారి కలిపిన ఓఆర్ఎస్ 24 గంటల పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని వాడుకోవచ్చు. లేదంటే 12 గంటల పాటు రూమ్ టెంపరేచర్‌లో పెట్టుకొని వాడుకోవచ్చు.